గారు కావేరి కావేరి అనే క్యారెక్టర్ని నేను డే 1 ఎలా ఊహించుకున్నానో, ఒక అమ్మాయి ఇన్నోసెంట్గా ఉండాలి, తన మీద మనకి లవ్ రావాలి, సింపతి రావాలి, ప్లస్ ఆ అమ్మాయి గ్లామర్గా ఉండాలి, ప్లస్ మనకు తెలిసిన కాలనీలో ఒక అమ్మాయిలా ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నాకు అమృత గారు అనిపించారు. థ్యాంక్ యూ అమృత గారు, యూ డిడ్ యువర్ బెస్టెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అండి. నిజంగా కావేరిలాగే అంటే కావేరితో మీరు కనెక్ట్ అవుతారు సినిమా చూసిన తర్వాత. మిగతా టెక్నీషియన్స్ అందరినీ హరితేజ గారు, రిచర్డ్ సార్, చోటాకి ప్రసాద్ అన్న ఎడిట్ రూమ్లో నాకు ఎంత హెల్ప్ చేస్తాడో, ఇప్పుడు కూడా కొంచెం బూస్ట్ ఇచ్చామన్న స్పీచ్లో కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారండి చోటాకి అన్న. బ్రహ్మ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాజేష్ గారి గురించి చెప్పాలంటే ఆయన నా గురించి చెప్పలేదు కాబట్టి నేను ప్రీ రిలీజ్లో చెప్తా. ఇప్పుడు నేను చెప్పను, ప్రీ రిలీజ్లో చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. విశాల్ చంద్రశేఖర్ సార్, ఆఫ్టర్ సీతారామం విశాల్ గారు సార్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపోజర్స్ ఇన్ ఇండియా అండి. నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలుగు, తమిళ అని కాదు, ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజిక్ కంపోజర్స్ అండి. అందుకే అంత ఫైన్ కాబోతే నెక్స్ట్ ఆయన ఫౌజీ, ప్రభాస్ గారిది ఫౌజీ కూడా విశాల్ గారి మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయనతో వర్క్ చేయడం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్ అండి. థ్యాంక్ యూ విశాల్ సార్, మీరు ఇక్కడ లేరు కానీ నా హ్యాపీనెస్ మాత్రం మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇంకా ఎవరిదైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. ప్రసాద్, ప్రసాద్ డార్లింగ్, ప్రసాద్ బాగా గుర్చేసాడు డార్లింగ్. పెద్దోడు, మీ పెద్దోడు, మా బచ్చలమల్లి తర్వాత కృష్ణ, నెక్స్ట్ జనరేషన్ యాక్టర్ అండి తను. డెఫినెట్గా చాలా మంచి కెరీర్ ఉన్న యాక్టర్. నువ్వు చాలా రోజులు వినబడతావు.